గోధుమ పిండితో పిల్లలకి స్పాంజ్ లాంటి పునుగుల్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో పునుగులు చేశారంటే టేస్ట్ కూడా మైదాతో చేసిన దానికంటే చాలా బాగుంటుంది. చూడండి లోపల కూడా ఎంత గుల్లగా వచ్చిందో. తప్పకుండా మీరు ఒక్కసారి ఈ పునుగుల్ని గోధుమ పిండితో ట్రై చేసి చూడండి. మైదా వాడకుండా గోధుమ పిండితో ఇలా హెల్తీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉంటే ఇంకా రుచికరంగా వస్తాయి పునుగులైతే. లేదు అంటే ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక టీ గ్లాసుడు వరకు వాటర్ అయితే వేసుకున్నాను. టీ గ్లాసుడు వాటర్ వేసుకొని 1 కప్పు పిండిని ఇందులో వేస్తున్నాను, గోధుమ పిండిని. తర్వాత ఇందులోకి ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా వంట సోడా 1/2 స్పూన్ వరకు, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకు పునుగులు పొంగాలి, మెత్తగా రావాలి స్పాంజ్ లాగా అనుకుంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. ఈ విధంగా మనం పిండిని కలుపుతూ ఉండాలి. ఏం లేకున్నా ఒక 4 to 5 మినిట్స్ వరకు బాగా పిండిని కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా, టెక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. కరెక్ట్గా నాకు టీ గ్లాసుడు వాటర్ అయితే పట్టాయండి. మరీ ఎక్కువ వాటర్ వేస్తే పిండి అనేది బాగా లూజ్ కన్సిస్టెన్సీ అవుతుంది. ఈ రకంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఇలా మూతను పెట్టేసుకొని ఒక 2 గంటల పాటు పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకొని ఇలా మనం ఒక్కొక్కటిగా తీసుకొని పునుగులు అయితే వేసేసుకోవాలి. పిండి అనేది ఇలా సాగుతూ ఉండాలండి. అప్పుడే మనకు పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. లేదు మీకు పిండి కొంచెం సాగినట్టుగా లేదు అని అనుకుంటే ఇంకొద్దిగా వంట సోడా వేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇట్లా మనం పునుగులన్నీ కూడా వేసేసుకోవాలి. వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. అది వీడియో అయితే నేను చేయలేదు, హడావిడిగా ఉంది కాబట్టి జస్ట్ అట్లా ఫాస్ట్గా చేసేసాను. ఇట్లా మనం కాల్చుకున్న పునుగుల్ని అన్నీ కూడా సైడ్లోకి తీసేసుకోవాలి. ఈ రకంగా పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే టేస్టీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.